అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా శివశక్తి ఛానల్కి కరుణాకర్ సుగుణ గారికి చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. నేను ప్రొఫెసర్గా ఉన్నాను. 2019 ముందు వరకు నేను దేవుణ్ణి పెద్దగా నమ్మేవాడిని కాదండి. అలాగే గుళ్ళకి కూడా పెద్దగా వెళ్ళేవాడిని కాదు. స్వతహా అయితే వెళ్ళేవాడిని కాదు. నా అంతటి నేను ఎవరైనా తీసుకెళ్తే నేను వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు అంత భక్తి లేదు. అప్పుడు లైఫ్ అంతా హాయిగా సాగుతూ ఉండేది. నాకు ఒక యాంబిషన్ ఉండేది. ఆ యాంబిషన్ పట్ల నేను నడుచుకుంటూ ఉండేవాడిని. సో నా అటెన్షన్, నా ఫోకస్ అంతా దాని మీదే ఉండేది. నా యాంబిషన్ రీచ్ అవ్వడంలో బాగా మెటీరియలిస్టిక్గా ఉండేవాడిని. సో ఆ టైంలో 2019లో నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. దాంతోపాటు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చాలా సివియర్గా, డిస్ఫేషియా అని. సో ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను 3 సంవత్సరాలు సాలిడ్ ఫుడ్ మింగలేకపోయానండి. లిక్విడ్స్గానే తీసుకున్నాను ఫుడ్ని. సో దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ టైంలో నేను ఎన్నో మందులు వాడాను. ఏ మందుల వల్ల అది సెట్ అవ్వలేదు. అప్పుడు నేను భక్తి మార్గంలోకి రావడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో స్తోత్ర పఠనాలు నేర్చుకోవడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, స్తుతులు నేర్చుకోవడం, షోడశోపచార పూజ నేర్చుకోవడం. అలాగే నేను వైదిక వెలనాడు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టానండి. 2010లో నాకు ఒడుగు జరిగింది. కానీ నేను జంజం వేసుకోలేదు. ఎందుకంటే అది మోడర్న్ వెస్టర్న్గా భావించిన నేను జంజం వేసుకోలేదు. మళ్ళీ షార్ట్కట్లో చిన్న ఒడుగు చేయించుకుని మళ్ళీ నేను జంజం వేసుకుని త్రికాల సంధ్యావందనం ఆచరించి రోజు హోమాలు చేయడం, రోజు అభిషేకాలు చేయడం, రోజు ఆలయాలకు వెళ్ళడం, అలాగే చాలా ప్రదక్షిణాలు చేయడం, అలాగ నా లైఫ్ అంతా అలాగే. నిజంగా చెప్పాలంటే దేవుడి భక్తిలో ఉన్నాను కాబట్టే, ఎస్పెషలీ నా ఇష్టదేవుడైన హనుమంతుల వారి భక్తిలో ఉన్నాను కాబట్టే నేను ఆ 3 ఏళ్ళు తట్టుకోగలిగానండి. అలాగా ఇప్పుడు జనరల్గా మనం ఫాస్టింగ్ చేస్తాం. ఏకాదశి ఫాస్టింగ్ అంటే మంత్కి ఒకసారి 2 సార్లు చేస్తారు ఫాస్టింగ్. నేను 365 × 3 అంటే 3 years కంటిన్యూస్ ఫాస్టింగ్. మేబీ దేవుడు నా కర్మలు కరిగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారేమో అని నేను భావించానండి. దీని నుంచి నేనేం నేర్చుకోవచ్చు అని నేను ఇప్పుడు నన్ను మోటివేట్ చేసుకుంటూ ఉన్నాను. సో నన్ను నేను మోటివేట్ చేసుకోవడం వల్లే, అంటే ఆ భక్తి మార్గంలో ఉండడం వల్ల, ఆ స్పిరిచువల్ కనెక్షన్ వల్ల ఈ 3 ఏళ్ళు గట్టెక్కగలిగానండి. అదైతే నేను మీకు 100% చెప్తాను. సో ఈ 3 years అయిపోయింది. 2022 ఏప్రిల్ ఆ టైంకి సడన్గా నేను తినడం మొదలుపెట్టాను. సడన్గా నాకు ఆకలేసిందో రోజు. నాకు యాక్చువల్లీ చాలా విజన్స్ వచ్చాయి. అందులో అమ్మవారి సునకంలా నేను అయినట్టుగా చాలా వచ్చాయి. దీని అన్నీ నేను నా చేతుల మీద టాటూలుగా వేయించుకున్నాను. దాంట్లోకి మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. కానీ ఆ టైంలో ఏంటంటే నాకు ఎప్పుడైతే నేను అమ్మవారి సునకంలో ఉన్నట్టు వచ్చిందో నేను సునకాలకి బిస్కెట్లు ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఏంటంటే నాకు హెల్త్ సడన్గా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే టైంలో మనకు కోవిడ్ కూడా వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ అయితే నేను చాలా ఎఫెక్ట్ అయినాను. ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిపోయి ఇంకా డెత్ నుంచి బయటకు వచ్చాను అంతే, జస్ట్లో. సో అలాంటి పరిస్థితి అనమాట. సో 2022లో నేను ఎప్పుడైతే రికవర్ అయ్యాక నాకు సడన్గా నేను జనరల్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది మన సనాతన ధర్మం పట్ల చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మన పురాణాలనైనా వేదాలనైనా వక్రీకరించి చెత్తగా మాట్లాడతారు. నాకు దానివల్ల చాలా కోపం వచ్చేది. అంటే నేను సనాతన ధర్మంతో ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యానంటే, అంటే రాముల వారిని ఏదైనా అంటే హనుమంతుల వారికి ఎంత కోపం వస్తుందో, సనాతన ధర్మం ఏదైనా అంటే నాకు అంత కోపం వచ్చేదండి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, నిజంగా చెప్తున్నాను. సో ఈ ఎస్పెషలీ వివిధ మతాల వాళ్ళు, దాంతోపాటు మనలో ఉన్న కొంతమంది వాళ్ళు, అలాగే లెఫ్టిస్టులని, అర్బన్ నక్సల్స్ అని, వీళ్ళందరూ మాట్లాడేవన్నీ వింటూ ఉంటే నాకు నిజంగా బ్లడ్ బాయిల్ అయిపోయిందండి. సీరియస్గా చెప్తున్నాను. ఏం చెయ్యాలి? దేవుడు నాకు ఎందుకు ఈ 3 ఏళ్ళు ఈ సఫరింగ్ ఇచ్చారు? దీని నుంచి నేను ఏం నేర్చుకున్నాను? ఏం చెయ్యాలి? ఇప్పుడు వరకు నేను ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉన్నాను. ఇప్పుడు ఆన్ ఫీల్డ్ వెళ్ళి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద
సనాతన ధర్మ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నేను ఆలోచించుకుని, ఓకే మనం హిందూయిజంలో ఉండి వాళ్ళతో చర్చిస్తే అవ్వదు, వాళ్ళ మతంలోకి వెళ్ళి వాళ్ళ మతం గురించి తెలుసుకుని చర్చిద్దాము, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని నేను మార్చగలను అని ఒక థాట్ వచ్చిందండి. సో అలాగా నేను ఇస్లాంలోకి వెళ్ళడం జరిగింది. షహాదత్ నా చేత వాళ్ళు చదివించారు, అదంతా వాళ్ళు రికార్డ్ చేశారు, ఇస్లాంలోకి తీసుకొచ్చారు. ఇస్లాంలో చాలామందితో నేను మాట్లాడాను. ఆల్మోస్ట్ 6 months ఉన్నానండి. నాకు తెలిసి 11 మందిని నేను ఘర్వాప్సీ చేయగలిగాను, కంప్లీట్ ఆన్లైన్. నేను ఎవరిని ఫేస్ టు ఫేస్ అయితే కలవలేదు. కానీ ఇస్లాంలో అంటే జనరల్గా ఇస్లాంలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు మోనోథియిజం, ఒక దేవుడే, మనకు కూడా ఒక దేవుడే, కానీ మనం వివిధ మార్గాలు వివిధ రూపాల ద్వారా వాళ్ళని, ఎందుకంటే అవ్యక్తం అయిన దేవుడు, అవ్యక్త దేవుడు వ్యక్తం అయితే ఆ కనెక్షన్ ఉంటుంది కదండి. ఆ కనెక్షన్ ముస్లిమ్స్లో లేదు. అందుకే చాలామంది టెర్రరిస్టులుగా మారుతున్నారు. దేవుడితో ఆ కనెక్షన్, ఆ భక్తి అనేది ఏర్పడాలి కదండి. సో అలాగ నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని నేను ఘర్వాప్సీ చేయగలిగాను. అలాగా నేను బుద్ధిజంలోకి వెళ్ళాను. బుద్ధిజంలో అయితే ఆత్మే లేదంటారు, మనం మొనాస్టిక్ లైఫ్ లీడ్ చేయాలంటారు. అందరూ సాధువులు అయిపోతే ఇంకా ఎవరూ పిల్లలు కనకపోతే, ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోకపోతే సొసైటీ ముందుకెళ్ళి వెళ్తుందండి. చాలామంది అంటారు హిందువులే బుద్ధిస్టులను తరివేశారంటారు. కాదండి, వాళ్ళ సిద్ధాంతాల వల్లే వాళ్ళు అంతరించుకుపోయారు. అలాగే జైన ధర్మం తెలుసుకున్నాను, కానీ నేను లోపలికి అంతలా వెళ్ళలేదు. సో ఇదంతా కాకుండా బాగా ర్యాపిడ్ కన్వర్షన్ ఏ మతం చేస్తుంది అని ఆలోచిస్తే క్రిస్టియానిటీ. ఓకే, ఇప్పుడు క్రిస్టియానిటీ వీళ్ళు విపరీతంగా, ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ అయ్యప్ప మాలలు వేసేవారు, ఈ మాల ఆ మాల, హనుమంతుల వారి మాల వేసేవారు, అన్నీ ఉండేవి. సడన్గా వితిన్ 2-3 years స్పాన్లో వాళ్ళందరూ బొట్లు పెట్టుకోవడం మానేశారు, సడన్గా డిఫరెంట్గా అయిపోయారు, సడన్గా గుళ్ళకి వెళ్ళడం మానేశారు, కంప్లీట్గా వాళ్ళు మత మార్పిడి అయిపోయి ఒక రకంగా అయిపోయారు. అంటే యాంటీ హిందూస్ అయిపోయారు. వాళ్ళు క్రైస్తవులైనా అంత బాధపడేవాడిని కదా, యాంటీ హిందువులు అయ్యారు. అది నాకు చాలా బాధ పెట్టి, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే క్రిస్టియానిటీలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళి ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే చక్రవ్యూహం లేకపోతే పద్మవ్యూహంలోకి అర్జునుడు కానీ వెళ్ళుండుంటే 100% దాని లోపలికి ఎలా వెళ్ళాలి, దాని బయటికి ఎలా రావాలి ఆయనకి తెలుసు. అభిమన్యుడు వెళ్ళాడు, అభిమన్యుడు వల్ల లోపలికి ఎలా వెళ్ళాలో విన్నాడు, బయటికి ఎలా రావాలో వినలేదు. సో ఐ వాజ్ రెడీ పద్మవ్యూహంలోకి వెళ్ళి లోపల నుంచే వాళ్ళందరినీ మార్చాలి అని ఒక థాట్ ప్రాసెస్తో నేను ఒకరిని సంప్రదించడం జరిగింది. సంప్రదించి నా టెస్టిమోనీ, ఎందుకంటే నేను చాలా టెస్టిమోనీస్ చూశానండి, క్రిస్టియన్ టెస్టిమోనీస్, యేసు ప్రభు నాకు ఇలా కనపడ్డారు అలా కనపడ్డారు అవన్నీ విన్నాక ఏది నమ్మశక్యంగా లేదండి, నిజంగా నమ్మశక్యంగా అస్సలు లేదు. సో వీళ్ళందరూ ఇన్ని కథలు అన్నప్పుడు నేను ఒక చిన్న కథలేనా అని చెప్పి ఒకరిని పిలిచి నా టెస్టిమోనీ ఇస్తాను, ఇలా బ్రాహ్మిన్, నేను కన్వర్ట్ అవుతాను క్రిస్టియానిటీలో కంటే, వెంటనే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చి నా దగ్గరికి నా టెస్టిమోనీ తీసుకున్నారు. నేను ఒక కథలు లేసాను, అదే మంచి కథలు లేను, ఎక్సలెంట్ కథ. నాకు నిజంగా వచ్చిన విజన్స్ని కొంచెం అది యేసు ప్రభు టచ్ ఇచ్చి నేను కథలు లేసాను కంప్లీట్గా. కథలితే వాళ్ళు అదంతా రికార్డ్ చేశారు. తర్వాత ఏదైనా మీ ఫోటోలు, మీరు హిందూగా ఉన్న ఫోటోలు ఏమైనా వీడియోలు ఏమైనా ఉంటే నేను వాడుకుంటామంటే నేను ఇచ్చాను. చాలామంది పెద్ద వాళ్ళతో నేను కలిసినవన్నీ ఇచ్చాను. అంటే రిస్క్ తీసుకున్నాను, పద్మవ్యూహంలోకి వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుసు హిందూ సమాజం నన్ను తిడుతుంది, నన్ను అందరూ తిట్టుకుంటారు, నెగటివ్ అయిపోతారు తెలుసు. కానీ నేను సనాతన ధర్మం కోసం ఈ పని చేయాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దీనివల్ల మన సొసైటీ, సమాజానికి ఎంతో హార్మ్. మన ఇండియా మన హిందువులకు ఉన్న లాస్ట్ రిసార్ట్ అండి. ఇప్పుడు కెనడాలో మీరు పరిస్థితులు చూస్తున్నారు, అసలు హిందువులకి లేదు. ఇంకా బంగ్లాదేశ్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. అలాగే ప్రతి కంట్రీ, మనకి హిందువులకి ఏం లేదండి, ఇండియా ఒక్కటే, భారతదేశం ఒక్కటే మిగిలింది. సో నేను అందుకు వెళ్ళాను. ఓకే నాకు తెలుసు అందరూ నన్ను తిట్టుకుంటారు, హిందువులన్నీ నా సోదరులందరూ నన్ను తిట్టుకుంటారు, ఓకే లెట్ దెమ్, నన్ను తిట్టుకున్నా పర్లేదు,
లెట్ మీ ప్లంజ్ ఇన్ టు ఇట్, వెళ్దాం అని నేను వెళ్ళాను. సో నేను టెస్ట్ మనీ ఇచ్చాను, దానికి చాలా 3 lakh 4 lakh వ్యూస్ వచ్చాయి, చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. అలాగా నేను ఒక కమ్యూనిటీ డెవలప్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక 3-4 months నేను కూర్చుని ఒక కమ్యూనిటీ డెవలప్ చేసి, నాతో ఒక 40-50 శిష్యులు ఫస్ట్ నాకు జాయిన్ అయ్యారు. అలా క్రమేణా 80 శిష్యుల వరకు వెళ్ళిందండి. 80 శిష్యులు. వాళ్ళందరూ, నేను ఎవ్రీ వీక్ వాళ్ళకి ఏవో సెర్మన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు సెర్మన్స్ అంటే నేను వాళ్ళకి ఎలా ఇచ్చేవాడిని అంటే, నేను బైబిల్ న్యూ టెస్టిమెంట్ కొంత చదివాను, అందులో ఎస్పెషల్లీ గాస్పెల్ ఆఫ్ జాన్, తర్వాత గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, వీటి నుంచి జనరల్గా మనకి లూక్ సువార్త, మాథ్యూ సువార్త, మార్క్ సువార్త, వీటి నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఏవైతే మన అద్వైత వేదాంతానికి దగ్గరగా ఉన్నాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఉంటుంది, యు ఆర్ ఆల్ గాడ్స్ అని ఉంటుంది. యు ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్, మనందరం దేవుని పుత్రులే అంటే మన అందరిలోనూ దేవుడు ఉన్నట్టే కదా. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, గాస్పెల్ ఆఫ్ థామస్. సో ఈ గాస్పెల్ ఆఫ్ థామస్ అనేది గ్నాస్టిక్ గాస్పెల్. ఈ గ్నాస్టిక్ గాస్పెల్స్, ఈ మిస్టిక్ గాస్పెల్స్, ఇవన్నీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. అలానే మార్షనైట్ క్రిస్టియానిటీ అని ఒక క్రిస్టియానిటీ ఉందండి. అందులో మార్షియన్ ఆఫ్ సినోప్ ఆయన ఏం చేశారంటే, ఆయన పెద్ద బిషప్ ఆ టైంలో. ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఎప్పుడైతే న్యూ టెస్టిమెంట్లో ఏవే బుక్స్ ఉండాలి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఏవే బుక్స్ ఉండాలి, ఆ మీటింగ్ జరిగిందో దానికన్నా ముందు ఉండేవారండి. ఫస్ట్ న్యూ టెస్టిమెంట్ రాసింది ఆయనే, టెస్టిమెంటం అని. అందులో ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న దేవుడు కాదు, సాతాను అని చెప్పాడండి ఆయనే. ఇదంతా ఎప్పుడు మనకి ఈ న్యూ టెస్టిమెంట్ వచ్చే ముందు టెస్టిమెంటం అని రాసి ఆయన చెప్పాడు. సో ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చూస్తే దేవుడు చాలా క్రూయల్గా కనపడతాడు, చాలా సెల్ఫిష్గా కనపడతాడు. సో న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి చిన్న చిన్న మార్పులు ఉండే సడన్గా దేవుడు అపార కరుణామయుడు అయిపోతాడు, సడన్గా లవింగ్ అయిపోతాడు. సో ఇందులో నాకు అద్వైత వేదాంతాన్ని నేను లింక్ చేస్తూ వాళ్ళకి స్లోగా చెప్తూ 3-4 months గ్యాప్, ఆ టైంలో 3-4 months టైంలో అండి నేను 67 మందిని గర్వాప్సీ చేశానండి ఆన్లైన్. 67 మందిని. మిగతా 13 మందిని నేను చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ ఇల్యూషన్లోకి వెళ్ళిపోయారు, డెల్యూషన్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళని ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ట్రాన్స్ అనే సినిమా వచ్చింది కదా, అందులోకి వెళ్ళిపోయారు. సో అంత వ్యవధిలో, అంటే నేను జస్ట్ 3-4 months వ్యవధిలో 67 మందిని నేను గర్వాప్సీ చేయగలను. వాళ్ళందరూ మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళడం మొదలుపెట్టారు, మళ్ళీ బొట్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళల్లో మళ్ళీ మార్పు వచ్చి. అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, న్యూ టెస్టిమెంట్ మన అద్వైత వేదాంతాన్ని లింక్ చేస్తూ, ఎందుకంటే అద్వైత వేదాంతం చాలా ఓల్డ్, మన వేదాంతం అనేది చాలా ఓల్డ్. అసలు ఇది న్యూ టెస్టిమెంట్ ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ సెంచరీలో వచ్చినవి. దానికన్నా ముందు ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాలుగా, వందల వేల లక్షల సంవత్సరాలుగా ఉన్నది మనకి వేదాంతం అనేదైనా వేదాలేనా. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగి చాలామందిని, నేను 67 మందిని నేను తీసుకురాను ఆన్ రికార్డ్. మిగతా వాళ్ళు ఎంతమంది అంటే నా ప్రవచనాలు విని, లేకపోతే నేను నా పర్సనల్ మీటింగ్స్ అటెండ్ అయ్యి మిగతా వాళ్ళు ఎంతమంది మరి మారారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కౌంట్ 67 మందిని నేను గర్వాప్సీ చేయగలిగానండి. 67 మందిని. సో నేను చేశాను, ఇంకా చేద్దాము, ఇంకా చాలా చేయాలనుకున్నప్పుడు ఈ క్రిస్టియన్ గ్రూప్స్లో ఏంటంటే నా గురించి వీళ్ళు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, వీడు హీస్ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్, సనాతన ధర్మంలోకి తీసుకురావడానికి దీన్ని క్రిస్టియానిటీలోకి వచ్చారని చాలామంది స్ప్రెడ్ చేశారు, కానీ చాలామంది నమ్మలేదు. నమ్మకపోవడం మంచిదే, నాకు మంచిదైంది. ఎందుకంటే మనం ముళ్ళుతోనే తీయాలి. సో వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ మీద నేను వాడానండి. నేను తిట్టుకున్న పర్లే, ఇప్పుడు క్రిస్టియన్ సమాజం నన్ను తిట్టుకున్న పర్లే, కానీ వాళ్ళు నా సోదరులే. క్రిస్టియన్స్ కూడా నా సోదరులు, ముస్లిమ్స్ నా సోదరులే, వీళ్ళందరూ నా సనాతన మిత్రులు. దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్. మనందరిలోనూ దైవత్వం ఉందండి. అది మనం తెలుసుకుంటే ఒకరినొకరు మనం ప్రేమించుకుంటాం, కానీ అవన్నీ ద్వేషించాం మనం. సో ఈ టైంలో ఏంటంటే నాకు సడన్గా పెళ్ళి ఫిక్స్ అవ్వడం. సో పెళ్ళి ఫిక్స్ అయింది కాబట్టి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి లేకుండా నేను ఒకరికి గర్వాప్సీ వీడియో ఇవ్వాల్సి వచ్చింది, ఇలా నేను హిందూయిజంలోకి వచ్చానని. ఎందుకంటే నాకు పెళ్ళి ఫిక్స్ అయింది కదా, మళ్ళీ అందరూ చుట్టాలు వీళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు. నా వల్ల ఆడపిల్లి వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం,
ఎఫెక్ట్ అవ్వడం సైకలాజికల్గా నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను మళ్ళీ గర్వాప్సి వీడియో ఒకటి చేయించి నేను గర్వాప్సి అయిపోయానని చెప్పి ఇంకా ఆపేయాల్సి వచ్చిందండి ఆ మిషన్. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మన ప్రతి హిందూ ఒక సైనికుడు అవ్వాలండి. దేవుడు మనకు ఒక పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని, సనాతన ధర్మంలోనే మనకి ఎన్నో పర్పస్లు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్. నాకు ఇది పర్పస్. నేను క్రిస్టియానిటీ నుంచి అద్వైతం నేర్పించగలను. అద్వైతం ఉంది, కరెక్ట్గా మీరు చదవగలిగితే అందులో అద్వైతం ఉంది. ఐ అండ్ ఫాదర్ ఆర్ సేమ్. నేను దేవుడు ఒకరే, అందులో అద్వైతం ఉంది. మీకు చెప్తున్నాను కదండి, న్యూ టెస్టిమెంట్ నుంచి నేను మీకు అద్వైత వేదాంతం నేర్పించగలను. ఇదంతా మన ఫిలాసఫీయే అండి, మన ఫిలాసఫీయే కంప్లీట్గా. ఇప్పుడు ప్రాఫెట్ నోవాస్ ఆర్క్ అని అంటారు, అది కంప్లీట్గా మత్స్య అవతారం. మీకు చాలా కామనాలిటీస్ అనేవి కనబడతాయి మీరు చూస్తే. సో నేను నా పర్పస్ ఏం పెట్టుకున్నానంటే, ఇప్పుడు క్రైస్ట్ని హిందూయిజంలోకి తీసుకొచ్చారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ. నేను హిందూయిజంని క్రైస్ట్లోకి, హిందూయిజంని లేకపోతే మన ప్రిన్సిపల్స్ని, మన వేదాంతాన్ని క్రిస్టియానిటీలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, మన ఫిలాసఫీలో ఉన్న డెప్త్ వాళ్ళు తెలుసుకోవాలి. సో క్రైస్ట్ని మనలో ఎలా అయితే మనం అడాప్ట్ చేసుకున్నామో, మన సనాతన ధర్మని వాళ్ళలోకి తీసుకురావాలి. వాళ్ళ స్క్రిప్చర్స్ని మన ఫిలాసఫీతో అర్థం చేసుకోగలగాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. రెస్ట్రిక్ట్ అయిపోయారండి వాళ్ళు ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్ లవింగ్ అంటారు, కానీ జీసస్ క్రైస్ట్ని నమ్మకపోతే నువ్వు ఎటర్నల్ హెల్కి వెళ్తావు. అదేంటండి ఎటర్నల్ హెల్, నరకానికి వెళ్ళడం ఏంటి? జీసస్ క్రైస్ట్ని నమ్మకపోతే, ఆయన అపార కరుణామయుడు అయితే. నిజంగా నాకు అది అసలు ఇప్పటికే ఎక్కలేదు. నేను జీసస్ క్రైస్ట్ని ఎప్పుడు తప్పుపడినండి. ఓకే, ఆయన చాలా సఫరింగ్ గురయ్యాడు, నేను ఒప్పుకుంటాను. ఆయన ప్రీచింగ్ చేశాడు, కానీ ఏంటంటే వక్రీకరించి దాన్ని ఒక మతంగా మార్చేసి ఆయన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టి ఆయన ఒక అడ్వర్టైజింగ్ బ్రాండింగ్ ఐకాన్గా పెట్టుకుని వీళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారండి. ఆఖరికి బెగ్గర్స్ దగ్గర కూడా దశం భాగం తీసుకుంటున్నారు. ఎంత దుస్థితి అండి అది, అసలు ఎంత దారుణం. నిజంగా చెప్తున్నాను, చాలా 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 దారుణం. ఇది చాలా పెద్ద పాపం అండి, నిజంగా చెప్తున్నాను. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, అంటే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నువ్వు దేవుణ్ణి రీచ్ అవ్వచ్చు, ఆయన టీచింగ్స్ ద్వారా, ఆయన్ని ఓన్ చేసుకోవడం ద్వారా, ఆయన్ని అంటే పూజించడం ద్వారా. కానీ ఓన్లీ యేసు ప్రభు ద్వారానే నువ్వు వెళ్ళగలవు అనేది నేను నమ్మను. దట్ ఈస్ రాంగ్. దాన్ని నేను ప్రూవ్ చేయగలను కూడా. ఓన్లీ యేసు ప్రభువే కాదు, నువ్వు వివిధ మార్గాల ద్వారా కూడా నువ్వు వెళ్ళగలవు అని, అది బైబిల్లోనే ఉందని కూడా నేను ప్రూవ్ చేయగలనండి, న్యూ టెస్టిమెంట్లో ఉంది. సో నేను చెప్తుంది ఏంటంటే, నేను క్రిస్టియానిటీని ఖండించట్లేదు, కానీ వాళ్ళు ఏదైతే మన మీద దాడులు చేస్తున్నారో దాన్ని నేను ఖండిస్తాను. ఎందుకంటే క్రిస్టియన్స్కైనా అండి, ఎవరికైనా హిందూయిజం మెజారిటీలో ఉంటేనే సేఫ్. హిందూయిజం మెజారిటీ తగ్గిపోయి మైనారిటీలోకి వచ్చిందంటే ఇండియాలో ఈ క్రిస్టియన్స్ కూడా సేఫ్ కాదండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇప్పటికే చాలా టైం నేను మాట్లాడేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ అర్థం చేసుకుంటారు, నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని నేను కోరుకుంటూ మీ అందరికీ నా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతా కీ జై, జై హింద్.